హాయ్. వెల్కమ్ టు డిజిటల్ గ్రామ్. ఈరోజు మనం ఎస్‌సిఓకి అలాగే ఎస్‌సిఎంకి డిఫరెన్స్ ఏంటి అని చూద్దాం. ఎస్‌సిఓ అసలు ఎలా వర్క్ చేస్తుంది అని. గూగుల్‌లో ఒక కీవర్డ్ మనం సెర్చ్ చేసిన వెంటనే మనకి లాట్ ఆఫ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో, ఒక ఏదైతే టైటిల్స్ ఉంటాయో ఆ టైటిల్స్ పైన స్పాన్సర్డ్ అని కనిపిస్తుందో ఒక ట్యాగ్ ఏసుకొని దాన్ని మనం ఎస్‌సిఎం అని అంటాం. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని అర్థం. ఒక ట్యాగ్‌లైన్ లేకుండా ఆర్గానిక్‌గా మనకి ఏవైతే రిజల్ట్స్ చూపిస్తుందో దాన్ని మనం ఎస్‌సిఓ అని అంటాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో, ఎస్‌సిఓ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే, మనం మన ఇంట్లో ఒక చిన్న చెట్టు అనేది పెట్టుకున్నట్టు అవుతాయి. సో, అది డైలీ దానికి వాటర్ పోస్తున్నట్టు అవుతాయి. అది స్లోగా మనకి ఎదుగుతది. అండ్ మనకి దానికి సంబంధించిన ఫ్రూట్స్ ఏవున్నాయి అవి ఇస్తది. లైక్ ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ. అండ్ ఎస్‌సిఎం ఏమవుతుంది అంటే, ఇన్‌స్టెడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు పైన ఒక కార్‌లో గాని, లేదా ఒక బైక్ పైన గాని వెళ్తున్నప్పుడు మనకి యాడ్ పోస్టింగ్స్ కనిపిస్తుంటాయి. అదేంటంటే లైక్ ఆ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ యాడ్ కనిపిస్తుంది. అక్కడ యాడ్ వేయాలంటే కూడా దే హావ్ టు పే సమ్ మనీ. వాళ్ళు కొద్దిగా అమౌంట్ పే చేస్తారు. కాబట్టి మనం పోతుంటే బిల్ బోర్డ్స్ అనేవి కనిపిస్తుంటాయి. రెంట్ తీసుకుంటారు. కాబట్టి మనకు వెంటనే కనిపిస్తూ ఉంటాయి. పీపుల్ అనేవాళ్ళు వెంటనే ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా రెంట్ పే చేసినంత వరకు మాత్రం. బట్ ఎస్‌సిఓ అలా కాదు. మనం రెగ్యులర్‌గా వర్క్ చేస్తున్నట్టు అవుతే ఆటోమేటిక్‌గా ఒక కన్సిస్టెంట్ పొజిషన్‌ని అది ఆక్యుపై చేసుకొని ఉంటుంది. వీడియోలో మీకు ఎస్‌సిఓ అండ్ ఎస్‌సిఎం అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్‌తో కలుద్దాం.